నేను టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, చేసి వెళ్ళు. ఏం టిఫిన్ అమ్మా? ఉప్మా చేశాను. అమ్మా మళ్ళీ ఉప్మాయేనా? పర్లేదు, తిను, ఏమవుదు. సర్లే అమ్మా. రేఖక్క ఉన్నావా? ఉన్నాను చెల్లి. మర్నాథక్క. మర్నాథ్ చెల్లిదా, లోపలికి రా. చెప్పరా చెల్లి, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదక్క, ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి చెప్దామని వచ్చాను. అవునా, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఎలా వచ్చినాయి మరి రిజల్ట్స్? దేవుడి దయ వల్ల పాస్ అయిపోయానక్క. సరే చెల్లి, మరి ఏంటి సంగతులు, ఎలా వచ్చావు మరి? ఇంటర్ ఎగ్జామ్ ఇంజనీర్ సీట్ కోసం ట్రై చేస్తున్నానక్క, ప్రార్థించాయక్క. సరే, ప్రార్థన నువ్వు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకో. ఏమని చేసుకుంటావంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడనమాట. ఆ వాగ్దానం ఏంటంటే, దేవునికి మనము రహస్యంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. సో నువ్వు ఇంటి దగ్గర రహస్యంగా దేవునికి ప్రార్థన చేసుకో. నీకోసం నేను కూడా చేస్తాను, తప్పనిసరిగా నీకు సీట్ వస్తుంది. సరే అక్క. సరేరా చెల్లి. మర్నాథక్క. మర్నాథ్. ప్రియా, అమ్మా చెప్పు. అక్క ఏం చెప్పింది? వెళ్ళావు కదా, తర్వాత చెప్తానులే అమ్మా. సర్లే అయితే. అబ్బా, రేఖక్క నాకు మంచి విషయం చెప్పింది, నేను ఇప్పుడే ప్రార్థన చేస్తా. పరలోకమందున్న మా తండ్రి, అక్క నేను రేఖక్క దగ్గరికి వెళ్ళాను. అక్క నాకు మంచి విషయం చెప్పింది. ఎవరు లేనప్పుడు ఒంటరిగా నేను ప్రార్థన చేస్తూ నువ్వు వింటావంట కదా. నాకు ఇంజనీర్ కాలేజీలో నాకు సీటు కావాలి, నువ్వే అలాగైనా దయచేయాలి. యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన వేడుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. హలో, మీ అమ్మాయి పేరు ప్రియానండి? అవునండి. యూనివర్సిటీ కాలేజ్లో మీ అమ్మాయికి ఫ్రీ సీట్ వచ్చిందండి. అవునండి, ఫస్ట్ తారీఖున వచ్చి జాయిన్ చేయించాలండి. చాలా థ్యాంక్స్ సార్, మేము వస్తాం. ప్రియా, అమ్మ చెప్పు. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటమ్మా? నీకు యూనివర్సిటీలో కాలేజ్లో సీట్ వచ్చిందంట. ఫస్ట్ తారీఖున జాయిన్ అవ్వమన్నారు. అన్నీ రెడీ చేసి పెట్టుకో. సరే అమ్మా. సార్, మీరు యూనివర్సిటీ కాలేజ్లో సీట్ వచ్చిందన్నారు కదండి. ప్రిన్సిపల్ బుక్స్ మీ అమ్మాయి పేరు ప్రియానండి. ఈ యూనివర్సిటీ కాలేజ్లో చదవడానికి చాలా మంది లక్షలుగా అవుతుందండి. మీ అమ్మాయి అదృష్టం, ఫ్రీ సీట్ వచ్చింది. కాలేజీ బాగా చదువుకోమ్మా. సరే సార్. ఇద్దరు దెబ్బ పడిపోతారు జగన్. హాయ్ అండి, ఇక్కడ ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ? లేదండి. నీది ఏ గ్రూపు? సిఎస్ఎం. మాది ఫస్ట్ ఇయర్ సేమ్ గ్రూప్. అవునా? అవునా, నీ నేమ్ ఏంటి? నా పేరు ప్రియా. మీ పేర్లేంటి? నా నేమ్ వసుంత. నా పేరు ప్రవళిక. హాయ్. నా పేరు పూజిత. హాయ్. అవునా, నీ నెంబర్ ఇవి ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. వాట్సాప్ అంటే ఏంటి? హాయ్ అండి, నీకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా తెలియదా? అవన్నీ నాకేం తెలియవండి. ఒకసారి ఆగండి, మీరు మీకు అసలు ఫోన్ ఉందా?
ఫోన్ అంటే ఏంటి? ఈసారి నువ్వు ఫోన్ కొనుక్కో, అదేంటో నేను చెప్తాను. సరే. పదండి, క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాం. అబ్బా, మా ఫ్రెండ్స్ అందరూ ఎన్ని చెప్పారో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అని. ఎలాగైనా ఈరోజు అమ్మ చేత్తో ఫోన్ కనిపించుకోవాలి. అమ్మా అమ్మా చెప్పమ్మా, ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే కదా, ఎలా జరిగింది? కాలేజ్ వదిలే కానీ నాకు ఫోన్ కావాలమ్మా. ఫోనా? ఎంత ఉంటుంది? 500 ఉంటుందా? కాదమ్మా. పోనీ 1000? కాదమ్మా. మరి ఎంత ఉంటుందా చెప్పే? 10,000 అమ్మా. 10,000? ఎలాగైనా నాకు కొనాలమ్మా. అయ్యో దేవుడా, నా దగ్గర 10,000 ఎక్కడి నుండి వస్తాయి? నా కూతురేమో ఫోన్ కావాలంటుంది, నేను ఏం చేయాలి? సరే అయితే ఒక పని చేస్తాను. ప్రియా, అమ్మా. ఇవిగో నా చెవిదిద్దులు, దీన్ని తాకట్టు పెట్టుకొని నువ్వు ఫోన్ కొనుక్కో. థ్యాంక్ యూ అమ్మా. హాయ్, నేను ఇదిగో ఫోన్ కొనుక్కున్నాను. ఇది ఇవ్వు. హాయ్, ఏంటి ఇది? ఎంత ఉంటుంది ఏంటి? 10,000. ఏంటి 10,000? తీసుకో. ఆగు, నువ్వు నీ వాట్సాప్ నెంబర్ ఇవ్వు. మర్చిపోయాను, ఈరోజు ప్రవళిక బర్త్డే, మధ్యాహ్నం పార్టీ ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మన క్లాస్ బంగట్టి వెళ్ళిపోదాం. క్లాస్ లేకుండానా? ఆ మాత్రం చేయలేవా ఫ్రెండ్స్ గురించి? సర్లే, వెళ్దాం. సరే పదండి, వెళ్దాం. స్నేహమే చక్కని ఫ్రెండ్స్ తిరిగారు. స్కూల్ సార్ సార్ ఈరోజు పార్టీ బాగా జరిగింది కదా? అవునే, బాగా జరిగింది. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఉంది, దానికి కూడా వెళ్దాం. సరే అయితే ఆ ప్రియాని కూడా పిలవండి. సరే, చెప్తాను. సార్ సార్ మీరు చెప్పాలి సార్. ఏంటి వైపు చెప్పాలి? సార్ చెప్పాలి సార్. చెప్పుదా? అది మర్చిపోయాను సార్. మర్చిపోయినప్పుడు ఇంటికి వచ్చా ఇల్లు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ పంపించావా? అదే సార్ చెప్పాల్సి అంటుంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళది అటెండెన్స్ సొసైటీ లేదు సార్. 60% లేదు సార్. ఎంత ఉంది? 20% అంటే తట్టుకోండి సార్. వాళ్ళని తీసిదా గమ్ని చూడండి సార్. నలుగురిని తీసిదా? అరే కాలుతో మేటకో మామూలుగా ఏ సహాయం అంటున్నాయండి? మీకు అయిపోయింది ఈరోజు అండి అండి. ఎక్స్క్యూజ్ మీ సార్, కమిన్. సార్ పిలిచారంట. మీరు ఇప్పటి నుంచే క్లాసులు బంకుదా? క్లాసులకి అటెండ్ అవ్వట్లేదంట. మీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు కాబట్టి ఫైన్ కట్టాలి. రేపు పేరెంట్స్ని కూడా తీసుకురండి. ఫైన్ 1 lakh. సార్ ఫ్రీ సీట్ కదా సార్? ఫ్రీ సీట్ చదువుకునే వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి కాదు. రేపు ఖచ్చితంగా తీసుకురావాలి. సరే సార్. 10,000 కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు ఇది అమ్మకి చెప్పడం ఎలా? ఒక పని చేస్తాను. అమ్మా అమ్మ కడుపు నొప్పి, అమ్మ కడుపు నొప్పి. ఏమైందమ్మా? కడుపు నొప్పి వస్తుందమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. డాక్టర్, మా అమ్మాయికి ఒంట్లో పోలేదండి, ఒకసారి చూడండి. మీరు బయటికి వెళ్ళండి.
మీకు కాలేజీకి వెళ్ళాలనిపిస్తుందా? లేదండి. మీకు ఇంట్లో ఫుడ్ తినాలనిపిస్తుందా, బయట ఫుడ్ తినాలనిపిస్తుందా? బయట ఫుడ్ మీ అమ్మ మీకు ఇష్టమా కాదా? ఇష్టమే. మీరు బయటికి వెళ్ళి మీ అమ్మని లోన్ పంపించండి. అమ్మ పిలుస్తున్నారమ్మా. డాక్టర్ గారు పిలిచారంట. మీ అమ్మకి ఏం అవ్వలేదు, అంతా బాగుంది. మీ అమ్మాయి మీ దగ్గర ఏదో విషయం దాస్తుంది, వెళ్ళి ఏంటో కనుక్కోండి. సరేనండి. ప్రియా, ఈ పచ్చి కాకరకాయలు తిను. కాకరకాయ వద్దు, కేకరకాయ వద్దు, నాకేమీ వద్దు. తిను, తగ్గిపోతుందట గమ్ముననే. నాకు కడుపు నొప్పి లేదు, ఏమీ లేదు. అది నాకు తెలుసు, కానీ నువ్వు అసలు విషయం చెప్పు. ఏం దాస్తున్నావు నా దగ్గర నుండి? నా దగ్గర కాలేజీ బంక్ కొట్టి పార్టీలకు వెళ్ళానమ్మా. అందుకు ప్రిన్సిపల్ 1,00,000 రూపాయలు ఫైన్ కట్టమన్నారు. 1,00,000 రూపాయలా? నువ్వు బాగా చదువుకుంటావు అనుకున్నా. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకున్నా. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎక్కనేది తాను. అమ్మ సారీ అమ్మ, సారీ అమ్మా. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, దేవునికి. దేవుడికి ఏదైనా సాధ్యమే. నువ్వు దేవునికి మొరపెట్టు. సరే అమ్మా. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో నేను చెడు స్నేహం చేసి చెడుగా తయారయ్యాను. నాకు మారడానికి ఒక్క అవకాశం ఇవ్వండి నాయన, ప్లీజ్. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. హలో సిస్టర్, ఎలా ఉన్నారు? మొన్న మీ పిల్లకి ఏమైంది? ఏం చెప్పింది నిజం? చెడు స్నేహాలు చేసి కాలేజీకి బంక్ కొట్టి ఎగ్జామ్ మానేసి 1,00,000 రూపాయలు కట్టాలంటున్నారు సార్ ఇప్పుడు ఎగ్జామ్ రాయనందుకు. మీరేం బాధగా, నాకు తెలిసిన ఎమ్మెల్యే ఉన్నారు, వాడితో కట్టిస్తున్నారు. మీరు రేపు నేను కాలేజీకి పంపించాను. థ్యాంక్స్ సార్. మళ్ళీ అక్కడ అమ్మ మీరా? నేను మీతో స్నేహం చేయను. నేను దేవుడికి ప్రామిస్ చేశాను చెడు స్నేహం చేయనని. మేమేం చెడ్డవాళ్ళం కాదు, మేము కూడా మారిపోయాం. మీ వల్ల మా ఇంట్లో చాలా జరిగినాయి. మా ఇంట్లో కూడా చాలా జరిగాయి. అవునా? మీకు తెలుసా, పాపాలు చేసి మారుమనసు పొందిన వాళ్ళని దేవుడు క్షమిస్తాడంట. అందుకొరకే ఆయన ఈ భూలోకానికి వచ్చాడంట. బలివా ప్రార్థన మందిరంలో ఇలా క్రిస్మస్ జరుగుతుంది. పద వెళ్దాం. సరే పదండి వెళ్దాం. హాయ్ రా చెల్లి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నానక్క. చిన్న మిస్టేక్ జరిగిందక్క. ఏంటో చెల్లి, ఏమైంది? చెడు స్నేహం చేసి చెడ్డగా మారిపోయానక్క. మళ్ళీ నేను దేవుడికి ప్రార్థన చేసి మళ్ళీ మారుమనసు పొందానక్క. సరేరా చెల్లి. అయితే అందరికీ మన్నత.